దురదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కొండేపి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఒక ఇద్దరు ముగ్గురిని ఒంగోలు జనరల్ హాస్పిటల్ పంపించారు. ఆ బస్సులో విద్యార్థులు కూడా ఉన్నారు. ఎవరికి కూడా ఎలాంటి నష్టం జరగలేదు. దీని మీద సమగ్ర విచారణ చేయమని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. ఆర్టీసీ అధికారులు, పోలీస్ అధికారులు కూడా సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ఇది పొరపాటు ఏదైనా కనుక ఉంటే డ్రైవింగ్లో కానీ ఎక్కడ పొరపాటు ఉంటే వాళ్ళ మీద బాధ్యుల మీద చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఇలాంటి సంఘటన జరగకుండా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఎందుకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ తోటి, ఎస్పీ తోటి, ఆర్ఎంతో కూడా నేను ఇక్కడనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగిందండి. ఇది చిన్న చిన్న గాయాల వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నామండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే చర్యలు తీసుకుంటాను. ఈరోజు దర్శిలో తూర్పు చౌటపాలెంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం రావడం జరిగింది. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడతా ఉన్నారు. గత ప్రభుత్వంలో పారిశుద్ధ్య లోపాలు, చెత్త ఎక్కడికక్కడ నిలవడం, వీటన్నిటి మీద ఉంటే మేము అది క్లియర్ చేయడం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా కాలువలు, ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడం జరిగింది. పంచాయతీ నిధుల్ని గత ప్రభుత్వాలు డైవర్ట్ చేస్తే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. గ్రీన్ అంబాసిడర్ కూడా ఇప్పుడు మేము సత్కరించుకున్నాం. దీని ఉద్దేశం వాళ్ళే లేకపోతే మన గ్రామాల్లో తిరగలేని పరిస్థితులు. వాళ్ళకు కూడా అవగాహన ఉంది తడి చెత్త, పొడి చెత్త అనేది. ఈ పొడి చెత్తను కూడా స్వచ్ఛ రథాల్లో మనం వస్తు మార్పిడి ద్వారా మనం ఒకరికి ఇచ్చి కావాల్సిన సరుకులు కూడా మనం తీసుకుంటా ఉన్నాం. దీని ద్వారా గ్రామాల్లో కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లో కూడా సెగ్రిగేట్ చేసి ముందు మనం వెళ్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వం కూడా చెప్పినటువంటి మేనిఫెస్టో అంశాలన్నింటినీ మనం అమలుపరుస్తున్నాం. తల్లికి వందనం కూడా ఈ వారంలో ఇవ్వబోతున్నాం 22వ తారీఖున. దాంతోపాటు ఈరోజు అన్నదాత సుఖీభావ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ అత్యధిక మొత్తంలో ఇవ్వబోతున్నాం. దీపం 2 పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం జరుగుతున్నాం. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం జరిగింది. ఉద్యోగాల ఉపాధి కల్పనలో భాగంగా మన దగ్గర దొనకొండలో కూడా బీడీఎల్కి పరిశ్రమ కేటాయించడం జరిగింది. 12 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఈ ప్రాంతాల్లో మరిన్ని పరిశ్రమలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. వెలిగొండను కూడా రేపు సెప్టెంబర్లో వెలిగొండ నల్లమల సాగర్లోకి నీటిని కూడా విడుదల చేయబోతా ఉన్నాం. ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు, వ్యవసాయానికి ప్రోత్సాహంగా మనం చర్యలు తీసుకుంటున్నాం.